చిత్తూరు జిల్లా కుప్పం కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కురుబ కులస్తుల డైరెక్టర్ రాజగోపాల్, కనకదాస జయంతిని కుప్పంలో ఘనంగా నిర్వహిస్తాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి 90% కురుబ కులస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఈ నెల 18న జరిగే కనకదాస జయంతిని విజయవంతం చేయండి. నమస్కారం. అదేవిధంగా ఎంతో పవిత్రమైనటువంటి మన ఆధ్యాత్మిక గురువు, ప్రముఖ రచయిత, సంగీత సాహిత్య ఇచ్చినటువంటి కనకదాసు గారి జయంతి 525 సంవత్సరాల తర్వాత ఈరోజు జయంతి కూడా ఆయనది జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య కుటుంబ సభ్యులందరూ, ప్రత్యేకించి మాకెంతో ఆత్మీయులైనటువంటి కురుబ కుల బాంధవులందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. వీళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో కురుబ కులస్తులు అత్యధిక సంఖ్యలో ఉంటూ ఇక్కడ వ్యవసాయం కానీ పశుపోషణ చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఒక మంచి సాంప్రదాయమైనటువంటి ఈ కురుబ కులం సంబంధించి ఇక్కడ వచ్చేసిన పత్రికా విలేకరులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పిఎస్ఎం సార్లు నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏమంటే, మామూలుగా గత సంవత్సరము నవంబర్ 18వ తారీఖు మా కుల గురువు అయిన కనకదాస్ జయంతి నవంబర్ 18 జరిపించుకుంటున్నాం. అంటే లాస్ట్ డిసెంబర్ 35 సార్గా మేము అడిగినాం. అంటే ఈ కనకదాస్ జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించాలనేసి సార్ మాకు ఆ రోజు హామీ ఇచ్చినారు. కాబట్టి ఈ కనకదాస్ జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించమన్న మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారు అనౌన్స్ చేశారు. అంటే కనకదాస్ జయంతి రాష్ట్ర పండుగ అనౌన్స్ చేసినారు. కాబట్టి మేము కుప్పం డిగ్రీ కాలేజ్ పట్ల కమ్యూనిటీ బిల్డింగ్ దగ్గర మా కనకదాస్ విగ్రహం ఉంది. అక్కడ ఆ ప్లేస్లో 4 మండలాల కురుబకులకు సంబంధించిన అందరూ చేరి మామూలుగా ఏ విధంగా గతంలో చేసినామో ఆ విధంగా వైభవంగా కనకదాస్ జయంతి జరుపుకుంటాం. కాబట్టి కుప్పం నియోజకవర్గ ఒక్కరూ వచ్చి కనకదాస్ జయంతిని పాల్గొని ఈ అందరూ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటాము. అదేవిధంగా కనకదాస్ గురించి చెప్పాలంటే, ఆయన సంఘ సంస్కరణ 520 జయంతి సంవత్సరం తీసుకుంటే ఆయన ఒక సంఘ సంస్కర్త. శ్రీకృష్ణదేవరాయ కాలంలో మా ఉడిపికి వెళ్తే శ్రీకృష్ణదేవరాయానికి దర్శనం లేకుండా వాళ్ళు బయట తరవేస్తే ఆయన ఉత్తరం వైపు కిటికీ వైపు దేవుని విగ్రహమే వైపు తిరిగి దర్శనమిచ్చింది. అంటే ఆ మహానుభావుని యొక్క కీర్తనలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఆయన్ని మా కులగురుగా భావించి ఈ కనకదాస్ జయంతిని ప్రతి కర్ణాటకలో కానీ, ఆంధ్రలో కానీ, తెలంగాణలో కూడా జరుపుకుంటారు. కాబట్టి మామూలుగా కర్ణాటకలో అయితే ఆ రోజు సెలవు దినంగా ఉంటుంది. అది వైభవంగా జరిపించుకుంటారు. మేము కూడా అదేవిధంగా ఈ కుప్పంలో కూడా జరపాలని మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి ఈ కనకదాస్ విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను.